Hello friends, very good morning. వెల్కమ్ టు 2nd ఆగస్ట్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2nd ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఈ వీడియోలో అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. ఈ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక దేర్ వాజ్ ఏ కోర్స్ కాల్డ్ యాజ్ ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి కోర్స్ ఉంటుందండి. ఈ యొక్క కోర్స్ నుంచి మీరు ఏంటి అంటే ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఎస్, ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ విత్ ద టుడేస్ డిస్కషన్. బిఫోర్ గోయింగ్ టు దట్, LTX క్లాసెస్ మనకి 20% ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫర్ డే ఆఫర్ కింద మనం ఏంటి అంటే మొత్తం అన్ని కోర్సెస్ మీద, యాప్లో ఉన్న అన్ని కోర్సెస్ మీద మనము 20% ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే ఈ ఆఫర్ మీకు ఓన్లీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్, ఓకేనా? మీకు ఏంటి అని అంటే కనుక ఈ కూపన్ కోడ్ మీకు ఏంటి అంటే కనుక ఇట్ విల్ బి విజిబుల్ అట్ ద పేమెంట్ పేజ్. పేమెంట్ చేసేటువంటి టైంలో మీకు కూపన్ కోడ్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. అది అప్లై చేసినట్లయితే కనుక 20% ఆఫ్ మీరు ఆ ఫెసిలిటీని అయితే ఇది చేసుకోవచ్చు. ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్, ఈ యొక్క ఆఫ్ మీరు కావాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక దెన్ యూ కెన్ నో ఆల్ ద అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ దట్ మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దెన్ దేర్ వాజ్ వన్ మోర్ క్లారిఫికేషన్. మనము ఈ వీడియోలో ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనము ఆర్టికల్స్ని తీసుకుని వాటిల్ని ఇక్కడ మనము అనాలిసిస్ అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. దేర్ ఫోర్ టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో, ప్లీజ్ టు ఫాలో ఢిల్లీ ఎడిషన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నౌ లెట్ us స్టార్ట్ ద ఎజెండా. అసలు ఈవేళ మనము ఏం ఆర్టికల్స్ చూడాలి అనేటువంటి ఎజెండా ఏంటనేది చూద్దాము. చూసిన తరువాత మనం ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేద్దాము. ఓకే, చూడండి, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, స్టేట్స్ కెన్ సబ్ క్లాసిఫై ద SCs ఫర్ ద కోటాస్. టాప్ కోర్ట్, సుప్రీంకోర్టు మనకి రీసెంట్గా ఒక సెన్సేషనల్ జడ్జ్మెంట్ అయితే మనకి ఇచ్చారు. ఇది మనకి GS పేపర్ 2 పాలిటీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అనేటువంటి టాపిక్ అండర్లో మనము ఈ యొక్క ఆర్టికల్ని మనం స్టడీ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా బిలీవ్స్ ఇన్ డెవలప్మెంట్ నాట్ ఎక్స్పాన్షనిజం. ఓకే అని చెప్పేసి మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ అయితే అంటున్నారు. ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ బైలాటరల్ రిలేషన్, బికాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వియత్నాం అయితే కనుక మన కంట్రీకి విజిట్ చేయడం అయితే జరిగిందండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం గురించి మనం చూడాలి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. దెన్ వన్ మోర్ స్పోర్ట్స్ రిలేటెడ్ అండి. ఒలింపిక్స్లో మనకి ఏంటి అంటే వన్ మోర్ మెడల్ అయితే రావడం జరిగింది. Swapnil Kusale guns down the third shooting medal for the India. This was the third important article మనకి. ఇది కూడా మనకి GS పేపర్ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనకి ప్రిలిమ్స్లో మనకి అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి ఇది. దెన్ ద నెక్స్ట్ వన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ టేబుల్డ్ ఇన్ లోక్సభ. లోక్సభలో మనకి ఒక న్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ బిల్ 2024 అయితే కనుక మనకి తీసుకురావడం అయితే జరిగింది. ఇది మనకి ఏంటి అంటే GS పేపర్ 2 ఇంపార్టెంట్ యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఇంపార్టెంట్ యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ పాస్ చేసినటువంటి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము GS పేపర్ 2 అండర్లో మనం దీన్ని ఈ ఆర్టికల్ని అక్కడ స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ప్యూనిటివ్ ట్యాక్స్ ఆన్ ఇంపోర్టెడ్ ల్యాబొరేటరీ కెమికల్స్ రిమూవ్డ్ ఆఫ్టర్ ఫురోర్. ఇది మనకి ఏంటి అని అంటే GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్వెన్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్ టు హిట్ ఏ క్వార్టర్ ఆఫ్ US లెవెల్స్ ఇన్ 75 years. Okay, this is something related to GS paper 3 Indian economy. GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనము ఈ ఆర్టికల్ని కవర్ చేసుకుంటాము. దెన్ నెక్స్ట్ వన్, ఇది మీ గురించే ఫ్రెండ్స్ ఇది. ఇది మనకి ఏంటి అంటే మెంటల్ హెల్త్ మ్యాటర్స్, ద సైకలాజికల్ ప్రెషర్స్ ఆఫ్ UPSC ప్రిపరేషన్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఎక్స్ట్రీమ్ ప్రెషర్, ఎంత ప్రెషర్ని తీసుకుంటారు, ఎంత స్ట్రెస్ తీసుకుంటారు అనేటువంటి విషయాలు మనకి ఆ యొక్క మెంటల్ హెల్త్ కండిషన్స్ ఎంత డిస్టర్బ్ అవుతున్నాయి అనేటువంటి దాని గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. జస్ట్ మీకు ఏంటి అంటే కనుక
తెలియాలన్నమాట. సో దట్ యూ కెన్ టేక్ సమ్ దీస్ థింగ్స్ యాజ్ వెల్. సో దట్ మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్స్ తీసుకుని ఈ యొక్క మెంటల్ ప్రెషర్ ఆ ఇదిని తగ్గించుకోవడానికి యూ కెన్ డూ సమ్ యాక్టివిటీస్. వీ విల్ డిస్కస్ ఆల్ దాట్ ఎస్పెక్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ దెన్ ఫైనల్లీ ఎ వర్డిక్ట్ ఆన్ ద మనీ బిల్ దట్ ఇండియా అవైట్స్ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీలో మనం దీన్ని డిస్కస్ చేస్తాము. ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్లో మనం స్టడీ చేయాలండి దీన్ని. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇవి మనకి ఇవాళ మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నౌ లెట్ us స్టార్ట్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కి మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే మనకి రన్ అవుతున్నాయండి. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ you can sit and watch then learn these particular videos at a time. So when the Delhi aspirants enta suffer avutunnaru ana chusin tarvata, so the sitting and preparing at the comfort of your home manaki so dini yokka idi inka perugutond annamata. As a result therefore definitely meer enti ante atvanti sufferings anni face cheyalsina avasaram lekunda at the comfort of your home you can sit and prepare. So through these particular courses దీనికి మనం చార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈఎంఐ మనకి దీన్ని ఈఎంఐలో కూడా మీరు పే చేసుకోవచ్చు. లైక్ 5,000 పర్ మంత్లో కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, అన్లైక్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్ విచ్ సే 6 months or 1 year, మనం అలా కాకుండా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దిస్ ఫీ ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 15th August వరకు మాత్రమే మనకి ఫీ అనేటువంటిది వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మన యొక్క టీంతో మీరు మాట్లాడచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అలాగే ఆప్షనల్ రిలేటెడ్ కూడా మనకు ఉంది. సో మనకి అన్ని రకాల పాపులర్ ఆప్షనల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ మీకు ఫీ వచ్చేసి 25,000 రూపీస్ ఫ్రెండ్స్. ఈఎంఐ వచ్చేసి 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియో, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ మనకు ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే మీకు అయితే వస్తుంది. ఫీ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 15th August వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే సో మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ తోటి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనకి నేను యాడ్ చేయడం మర్చిపోయానండి, ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనకైతే కనుక వైజాగ్లో @వైజాగ్లో అయితే కనుక రన్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక సో ఈ ఆఫ్లైన్ బ్యాచెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీరు ఏంటి అని అంటే కనుక తెలుసుకోవచ్చు. సో దట్ ఇఫ్ యూ లవ్ టు జాయిన్ ఇన్ ఆఫ్లైన్ బ్యాచెస్ డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ అండ్ యూ కెన్ జాయిన్ దేర్. సో దట్ ఇట్ విల్ డెఫినెట్లీ enrich your preparation. Okay, that's it friends. Let's start with the today's detailed explanation. States can subclassify the SCs for the quotas, the top court. So Supreme Court of India manaki enti ante which is the highest constitutional court, right? So now it has provided for general ga manaki ippadaaka enti ante scheduled castes lo manaki ఎటువంటి సబ్ కేటగరైజేషను లేదు. అంటే ఇప్పుడు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీస్లో ఉంది కదా మనకి బీసీ ఏబిసిబి అని చెప్పేసి సబ్ కేటగరైజేషన్ ఉంది కదా మనకి, అలాగే షెడ్యూల్డ్ కాస్ట్స్లో మనకి ఎటువంటి సబ్ కేటగరైజేషను లేదనమాట. బట్ గత డెకేడ్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సో ద డామినెంట్ ఎస్సీ కాస్ట్స్ ఏవైతే ఉన్నారో డామినెంట్ ఎస్సీ కాస్ట్స్ అని ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాక్వర్డ్ ఎస్సీ కాస్ట్స్ అని చెప్పేసి ఉన్నారు. ఈ యొక్క బ్యాక్వర్డ్ ఎస్సీ కాస్ట్స్ ఏం చేస్తున్నారు అని అంటే దే ఆర్ ప్రొటెస్టింగ్ దట్ సబ్ కేటగరైజేషన్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ యాజ్ వెల్. సో దట్ మనకి ఏంటి అని అంటే ఈ షెడ్యూల్డ్ కాస్ట్ అంటేనే బ్యాక్వర్డ్, వాళ్ళల్లో ఇంకా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పీపుల్కి డెఫినెట్లీ ఆ రిజర్వేషన్స్ అనేటువంటి యొక్క బెనిఫిట్స్ పొందుతారు అని చెప్పి డిమాండ్స్ అయితే చేస్తూనే వచ్చారు. సో దీనికి సంబంధించి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అయితే ఇచ్చిందండి. నవ్ ఇట్ హ్యాస్ ఆస్క్డ్ ద స్టేట్స్ దట్ యూ క్యాన్ డూ ఇట్ ఈస్ పర్మిసిబుల్ టు డూ దిస్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక షెడ్యూల్డ్ కాస్ట్స్లో కూడా మనకి ఫర్దర్గా సబ్ కేటగరైజ్ అయితే చేస్తారు. సో దట్ ఏంటి అని అంటే కనుక మోర్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ వాళ్ళకి మోర్ రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక subcategorization does not violate article number 14 and as well as article number 341 of the Constitution of India అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నవ్ ఇప్పుడు ఏంటంటే స్టేట్స్ని నవ్ ఇట్ ఈస్ బేసికల్లీ యువర్ డ్యూటీ
okay, to ensure that these backward communities, these marginalized communities are properly they were provided with that of the reservation. ఈ యొక్క పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉండేలాగా లేదా ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ని మీరు ఏంటి అని అంటే తీసుకుని వెళ్ళని ఎంపవర్ చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం చెప్పారు అని అంటే, మీరు స్టేట్ గవర్నమెంట్స్గా మీరు ఏంటి అని అంటే మీ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అంటే లేకపోతే మీ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి ఓకేనా ఈ యొక్క దీన్ని యూజ్ చేసుకుని మీరు ఏంటంటే ఈ వెపన్గా యూజ్ చేసుకుని దీన్ని మీరు ఓట్ బ్యాంక్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రం చూడడానికి వీలు లేదు. బికాజ్ ఎందుకంటే మీరు ఎటువంటి ఎవరికి రిజర్వేషన్ ప్రొవైడ్ చేసినా కూడా లేటర్ ఆన్ ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అయితే మనకి సబ్జెక్ట్ అయి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేటర్స్ సో దట్ దెర్ ఇస్ అ డేటా అనేటువంటి దాన్ని మీరు అడిక్వేట్గా మాకు చూపించగలగాలన్నమాట. ఎందుకంటే ఏం డేటా చూపించాలి, మేము ఈ పలానా సో అండ్ సో XYZ క్యాస్ట్కి మేము రిజర్వేషన్ వీళ్ళకి ఎక్కువ ప్రొవైడ్ చేసాము ఎందుకనంటే సో దీస్ ఆర్ మోర్ బ్యాక్వర్డ్ అండ్ దోస్ ఆర్ హిస్టారికల్ ఇంజస్టిస్ జరిగింది వీళ్ళకి అని మీరు మాకు ప్రూవ్ చేయగలిగితే, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉందని మీరు మాకు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే అది రిజర్వేషన్ వ్యాలిడ్ అవుతుంది తప్ప లేకపోతే ఇఫ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ మీరు ఓన్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి ఓకే ఓట్ బ్యాంక్ గురించి మీరు డామినెంట్ కాస్ట్ అయినా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా రిజర్వేషన్ ప్రొవైడ్ చేసినట్లు మాకు అనిపించినట్లయితే జ్యుడిషియల్ రివ్యూ ద్వారా మేము దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాము అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి. సో దేర్ ఫోర్ మనకి ఇప్పటి నుంచి మనకి ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్లో కూడా ఫర్దర్ సబ్ కేటగరైజేషన్ అయితే కనుక జరుగుతుంది. సో ఐ హ్యావ్ రిటన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యూ. అసలు వాట్ ఈజ్ ఎ సబ్ కేటగరైజేషన్? సబ్ కేటగరైజేషన్ అంటే అర్థం ఏంటంటే సబ్ కేటగరైజేషన్ రిఫర్స్ టు డివిజన్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ లార్జర్ category into a smaller, more specific subcategories like based upon certain criteria or characteristics. సర్టెన్ క్రైటీరియా ఆర్ క్యారెక్టరిస్టిక్స్ని ఆధారంగా చేసుకుని మనకి ఏంటి అని అంటే కనుక సబ్ కేటగరైజేషన్ బేసికలీ రిఫర్స్ టు ద డివిజన్, ఫర్దర్ మోర్ డివిజన్ అనమాట ఆఫ్ ద లార్జర్ కేటగిరీ ఇంటూ దట్ ఆఫ్ ద స్మాలర్ ఆర్ మోర్ స్పెసిఫిక్ సబ్ కేటగిరీస్గా మనం ఏంటి అని అంటే కనుక డివైడ్ అయితే చేస్తారనమాట. అండ్ ఎస్సీ కమ్యూనిటీ విషయానికి వస్తే ద షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, ఇట్ వాజ్ ఎ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ. సో మరి దాంట్లో మనకి ఇంకా ఫర్దర్ సబ్ కేటగరైజ్ సో దట్ ఏంటి అని అంటే కనుక ఎక్స్ట్రీమ్లీ backward people in the scheduled caste population should be benefited and they should take the benefits of this particular reservation. అంతే తప్ప డామినెంట్ కాస్ట్ తీసుకోకూడదు, ఇంకా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క సబ్ కేటగరైజేషన్ని చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇన్ ఇండియా ఇట్ మే ఇన్వాల్వ్ ఫర్దర్ క్లాసిఫికేషన్ విత్ ఇన్ ద ఎస్సీ గ్రూప్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఫ్యాక్టర్స్ సచ్ as socio-economic status and historical disadvantages. సో ఓకేనా, హిస్టారికల్ హిస్టారికల్గా వాళ్ళు ఎంత ఇన్జస్టిస్ ఫేస్ చేశారు, లేకపోతే వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, మనకి ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని మనకి ఏంటి అని అంటే కనుక సో వాళ్ళని మనము కేటగరైజ్ అయితే చేయడం జరుగుతుంది. అసలు కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ కాస్ట్ గురించి ఏ ఆర్టికల్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అని అంటే యూ కెన్ సీ అండి ఆర్టికల్ నెంబర్ 341. ఆర్టికల్ నెంబర్ 342 అయితే కనుక షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ లిస్ట్ గురించి మాట్లాడతాం. 341 అయితే కనుక షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీ లిస్ట్ గురించి మాట్లాడతాం. అంటే వెన్ యూ వాంట్ టు ప్రొవైడ్ ద రిజర్వేషన్ ఆర్ వెన్ యూ వాంట్ టు ప్రొవైడ్ సమ్ బెనిఫిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఐడెంటిఫై హూ ఆర్ ఆల్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై హూ ఆర్ ఆల్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. అందుకని చెప్పి మనము అండర్ ఆర్టికల్ నెంబర్ 341 షెడ్యూల్డ్ కాస్ట్ ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేస్తాము, ఆ లిస్ట్ అనేటువంటిది డిఫైన్ చేస్తాము. అండ్ అలాగనే సో 342 ప్రకారంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరెవరు అనేటువంటిది లిస్ట్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చూడండి, సో ఓకే, ఆర్టికల్ నెంబర్ 341 సో గ్రాంట్స్ ద పవర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు గ్రాంట్ ద పవర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు నోటిఫై ద ఎస్సీ లిస్ట్. సో షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్కి మనకి నోటిఫై చేయడానికి సో పవర్ని మనం ఎవరికి ఇచ్చాము అని అంటే కనుక ఆర్టికల్ నెంబర్ 341 ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగనే 341 ఆఫ్ క్లాజ్ 2 ప్రకారం ఏంటి అని అంటే కనుక ఇన్ కేస్ ఆ లిస్ట్ని మాడిఫై చేయడం అంటే ఏదైనా ఒక కొత్త క్యాస్ట్ని యాడ్ చేయడము, లేకపోతే ఉన్న కాస్ట్ని ఏదైనా రిమూవ్ చేయాల్సి వస్తే రిమూవ్ చేయడము, ఈ పవర్ అంతా కూడా మనం ఎవరికి ఇచ్చాము అని అంటే కనుక పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అదే రాసాం చూడండి, ఆర్టికల్ 341
41 of clause 2 empowers the parliament to modify this particular list. So therefore ఒకవేళ ఈ లిస్ట్లో ఏమైనా మనకి చేంజెస్ చేయాలి అని అంటే కనుక ఇట్ డూ రిక్వైర్ అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. సో దట్ జెన్యూన్ బెనిఫిషరీస్ మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఈ రిజర్వేషన్ యొక్క బెనిఫిట్స్ పొందాలి అనేటువంటిది మన ఉద్దేశం. సో ఓకే, 341 clause 1, 341 clause 2. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వాట్ ఆర్ ద కీ టేక్ అవే పాయింట్స్? సుప్రీంకోర్టు మనకి ఏమేం చెప్పింది పాయింట్స్ అని అంటే, పాయింట్ నెంబర్ 1, ఈ సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే మనం చేయమని చెప్పేసి అన్నామో, స్టేట్స్కి పర్మిషన్ ఇచ్చామో చేయడానికి, ఇట్ డస్ నాట్ వైలేట్ ఆర్టికల్ నెంబర్ 14 అండ్ ఆర్టికల్ నెంబర్ 341. ఆర్టికల్ నెంబర్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ. సో ద రైట్ టు ఈక్వాలిటీ అంటే మోర్ బ్యాక్వర్డ్ పీపుల్కి మోర్ రిజర్వేషన్ ఇవ్వడం వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ కమ్యూనిటీ డస్ నాట్ వైలేట్ దైర్ ఈక్వాలిటీ. డామినెంట్ కాస్ట్ యొక్క అంటే డామినెంట్ గ్రూప్ యొక్క విత్ ఇన్ ఎస్సీ గ్రూప్లో డామినెంట్ గ్రూప్ యొక్క రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటిది వైలేట్ అవ్వదు, ఒకవేళ ఇంకా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి మనం ఇంకా ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే. అండ్ అలాగనే ఆర్టికల్ నెంబర్ 341ని కూడా మనకి వైలేట్ అయితే చెయ్యదు అని సో సుప్రీంకోర్టు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసలు ఈ సబ్ కేటగరైజేషన్ గురించి ఆర్టికల్ నెంబర్ 341లో కాన్స్టిట్యూషన్ ఏమీ మెన్షన్ చెయ్యలేదు. అంటే ఒక పక్కన చెయ్యమని చెప్పలేదు, అలానే చెయ్యొద్దని రిస్ట్రిక్షన్ చెప్పలేదు అనమాట. సో దేర్ఫోర్ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కోర్టు ఏమంటోంది అని అంటే, there is nothing in the constitution that prevents the states from subclassifying a particular caste. సో ఈ యొక్క షెడ్యూల్డ్ కాస్ట్ని ఫర్దర్గా మనకి సబ్ క్లాసిఫై చేయడానికి సో స్టేట్ని ఆపేటువంటి, స్టేట్ని చెయ్యొద్దు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఎటువంటి రిస్ట్రిక్షను ఇంపోజ్ చెయ్యలేదు. సో దేర్ ఫోర్ వీఆర్ అలవింగ్ ద స్టేట్స్ సో టు డూ దిస్ సబ్ క్లాసిఫికేషన్. బట్ హౌఎవర్ చూడండి అదే చెప్పాను, బట్ హౌఎవర్ ద బేసిస్ ఆఫ్ దట్ సబ్ క్లాసిఫికేషన్ కెనాట్ బి డన్ ఆన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద స్టేట్స్. ఏ స్టేట్కి ఆ స్టేట్ సో తన యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి, లేకపోతే కనుక పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటారు. అంటే ఏంటి అని అంటే కనుక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ గురించి ఒక పర్టికులర్ గ్రూప్ని మనకి ఏంటి అంటే వాళ్ళ ఓట్స్ అన్నీ కూడా మనకి పడడానికి వాళ్ళకి మీకు రిజర్వేషన్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తాము, మిమ్మల్ని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్గా మేము డిక్లేర్ చేస్తాము, సో దట్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్లో మీకు ఎక్కువ రిజర్వేషన్ అందేలాగా మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి పనులు చెయ్యకూడదు అని మనకి సుప్రీంకోర్టు అయితే కనుక స్టేట్స్కి చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఎవరికైనా రిజర్వేషన్ ఇచ్చి ఉండుంటే పలానా గ్రూప్కి, యూ హ్యావ్ టు జస్టిఫై ఇట్ విత్ రెస్పెక్ట్ టు ద క్వాంటిఫైయబుల్ ఆర్ ఎ డెమాన్స్ట్రబుల్ డేటా. ఆ యొక్క డేటా తోటి మీరు ఏంటి అని అంటే మాకు డెమాన్స్ట్రేట్ చేయాలి. సో దట్ ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మీరు పలానా గ్రూప్కి XYZ గ్రూప్కి మీరు రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారనుకోండి. సో దెన్ ఇఫ్ వీ ఫీల్ దట్ రిజర్వేషన్ ఈజ్ ఆర్బిట్రరీ, సో దట్ రిజర్వేషన్ ఈజ్ జస్ట్ టు గెట్ ద ఓట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కాస్ట్. సో if we have identified that they are socially and economically very well off people only, but however you are providing the reservation just for the sake of their votes, then definitely by using the weapon of judicial review, so we will strike off that particular reservation that you have ప్రొవైడెడ్ అని చెప్పి స్టేట్స్కి చెప్తున్నాను అనమాట. ఇట్ షుడ్ బి జస్టిఫైడ్ బై ఎ క్వాంటిఫైయబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ ఎ డెమాన్స్ట్రబుల్ డేటా, అదర్వైజ్ ఇట్ విల్ బీ సబ్జెక్టెడ్ టు జుడిషియల్ రివ్యూ. సో జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అని అంటే కనుక ఏదైనా ఒక స్టేట్ లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా ఒక లా చేసినట్లయితే కనుక ఆ యొక్క లా నిజంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉందా లేదా కాన్స్టిట్యూషన్కి కాంప్లిమెంటరీగా ఉందా అని చెప్పి చూసేటువంటిదే ఈ యొక్క జుడిషియల్ రివ్యూ. ఒకవేళ కాంప్లిమెంటరీగా ఉందనుకోండి, సుప్రీం కోర్ట్ విల్ అప్హోల్డ్ దట్ పర్టికులర్ లా. ఒకవేళ వ్యతిరేకంగా ఉందనుకోండి, ఇట్ విల్ స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్ లా. సో దట్స్ హౌ ఇట్ రీస్టోర్స్ ద కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ. కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీని మనకి ఆ విధంగా మళ్ళీ రిస్టోర్ బ్యాక్ చేస్తుందన్నమాట. అంటే స్టేట్స్కి సబ్ క్లాసిఫై చెయ్యండి అని పవర్ ఇస్తూనే ఒక ఇది కూడా పెడుతున్నారనమాట, ఒక కండిషన్ కూడా. ఏంటో కండిషను, ఎవరికి పెడితే వాళ్ళకి మీరు అలా రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఎవరికి ఇచ్చినా కూడా ఏంటి అని అంటే దట్ దేర్ షుడ్ బి సమ్ డేటా బిఫోర్ యూ. మీ దగ్గర డేటా ఉండాలన్నమాట. అంటే వెదర్ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది చాలా తక్కువ ఉండి, లేకపోతే వాళ్ళకి సోషియో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ కండిషన్స్కి వెరీ బ్యాక్వర్డ్గా ఉండున్నా, లేకపోతే వాళ్ళకి హిస్టారికల్ ఇంజస్టిస్కి ఇఫ్ దే ఆర్ గెటింగ్ సబ్జెక్టెడ్ అయినా, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ఏంటి అని అంటే కనుక యూ కెన్ ప్రొవైడ్ ద రిజర్వేషన్ ఇన్ దట్ కాంటెక్స్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ స్టాండ్ ఆన్ దిస్. అండ్ అలాగనే స్టేట్స్ కెన్ గివ్ మోర్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఆర్ ఇట్ ఈస్
a duty of the state to do so in the case of backward communities. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయాల్సినటువంటి బాధ్యత, ఆ యొక్క డ్యూటీ ఎవరిది అని అంటే కనుక స్టేట్స్దే. సో దేర్ ఫోర్ యు ఆర్ ఫ్రీ టు డూ దాట్ అండ్ ద పర్మిషన్ ఈజ్ దేర్ ఫర్ యూ సో టు డూ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పేసి మనకి సో ది గవర్నమెంట్ సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మన ఛానల్లో దీని గురించి మనం ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము డీటెయిల్గా అయితే ఇక్కడ డిస్కస్ చేయలేదండి, బికాస్ దిస్ పర్టికులర్ టాపిక్ ఏ డెడికేటెడ్ వీడియో వాజ్ ఆల్రెడీ డన్ బై శృతి మ్యామ్. ఒక్కసారి మీరు ఆ వీడియో చూసినట్లయితే కనుక మీకు ఇంకా ఫ్రమ్ ద ఆరిజిన్ దగ్గర నుంచి లైక్ తెలంగాణ ఇష్యూ ఏంటి, లేకపోతే పంజాబ్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు గొడవ పెడుతున్నారు, నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం జరిగాయి, వాటిల్లో ఎలా ఓవర్ రూల్ చేశారు, ఇప్పుడు లేటెస్ట్ జడ్జిమెంట్ ఎలా ఓవర్ రూల్ చేసింది, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి అక్కడ క్లియర్గా మనం మాట్లాడడం జరిగింది. మేడం హ్యాస్ డెల్ట్ ఇట్ బ్యూటిఫుల్లీ, మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఇన్ ఏ మచ్ మోర్ ఎక్స్టెన్సివ్ వే. ఓకే, బట్ ఓవర్వ్యూగా మీకు చెప్పాలి అని అంటే సింపుల్గా సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ వాజ్ అలౌడ్ బై ద సుప్రీం కోర్ట్. ఇట్ కెన్ బి డన్ నౌ బై ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఇట్ డజంట్ వైలేట్ ఆర్టికల్ నెంబర్ 14 and as well as article number 341 of the constitution. But however, even though this power has been given to that of the states, that doesn't mean that they can do it according to their own whims and fancies. It has to be supported by the quantifiable data. So then only that reservation will stand valid, or otherwise Supreme Court by using its weapon of judicial review will strike off that particular law. ఈ పాయింట్స్ మీకు అయితే కనుక ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఎస్, లెట్ us go to the next important article. India believes in development, not expansionism, ప్రైమ్ మినిస్టర్ మోదీ. సో రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక వియత్నాం యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే మనకి ఫామ్ మిన్హ్ చిన్హ్ ఓకేనా అండి. హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వియత్నాం. ఓకే, మన కంట్రీకి విజిట్ చేయడం అయితే కనుక జరుగుతోంది. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వియత్నాం గురించి ఈ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. సో ఫామ్ మిన్హ్ చిన్ హీస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మనకి. హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వియత్నాం ఈజ్ యాక్చువల్లీ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అండి. వియత్నాం ఈజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట మనకి వియత్నాం అనేటువంటిది. ఓకే, సో మీరు దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం రండి. ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎక్స్పాన్షనిజం. Prime Minister Narendra Modi said on Thursday, indirectly referring to the Chinese activities in the South China Sea. మీరు చూసినట్లయితే సో ద చైనీస్ అగ్రెషన్స్ ఇన్ ద సౌత్ చైనా సీని పాయింట్అవుట్ చేస్తూ సో చైనా ఈజ్ ట్రయింగ్ టు హ్యావ్ దిస్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ని మెయింటైన్ చేస్తోందనమాట. వెల్కమింగ్ ద వియట్నామీస్ ప్రైమ్ మినిస్టర్ ఫామ్ మిన్హ్ చిన్హ్, మిస్టర్ మోదీ ఇండైరెక్ట్లీ రిఫర్డ్ టు చైనా అండ్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. సో ఎవ్రీ కంట్రీ షుడ్ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. సో no other country should restrict it. సో దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ప్రతి దేశానికి ఉండాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే స్పీకింగ్ అట్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, మిస్టర్ మిన్హ్ చిన్హ్ echoed the India's position on maritime security and as well as called for a collective approach to solve all the conflicts like including in West Asia and as well as Myanmar. So ఫామ్ మిన్హ్ చిన్హ్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక సో వీ షుడ్ కలెక్టివ్లీ సాల్వ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్లో చూసినట్లయితే మయన్మార్లో వైలెన్స్ కానివ్వండి, లేకపోతే మీరు వెస్ట్ ఏషియన్ రీజియన్ చూసినట్లయితే కనుక ఇజ్రాయిల్, గాజా, ఇరాన్ ఇవన్నీ కంట్రీస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో కాన్ఫ్లిక్ట్ రీజియన్ అయిపోయాయి. ఇప్పుడు బాగా ఇంకా సివియర్ కాన్ఫ్లిక్ట్ రీజియన్ అయితే అయిపోయాయి అనమాట. సో అండ్ అలాగే వియత్నాం లీడర్ రీకలెక్టెడ్ ద ఇండియాస్ కంట్రిబ్యూషన్ టు పీస్ బిల్డింగ్ ఆఫ్ వియత్నాం ఇన్ 1950s అండ్ సాట్ ద గ్రేటర్ కోఆపరేషన్ బిట్వీన్ ద టూ కంట్రీస్. సో దీని గురించి మనం ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసామండి. సో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దట్. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇండియా వాజ్ ఆల్సో ద చైర్పర్సన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ద సూపర్విజన్ అండ్ కంట్రోల్ ఫార్మ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ జెనీవా అకార్డ్ ఆఫ్ 1954 టు హెల్ప్ ద పీస్ ప్రాసెస్ ఇన్ వియత్నాం. సో అంటే వియత్నాంలో పీస్ ప్రాసెస్ గురించి ఆ పీస్ని ఎన్ష్యూర్ చేయాలా ఉండడానికి ఒక ఇంటర్నేషనల్ కమిషన్ అపాయింట్ చేశారనమాట. ఆ యొక్క కమిషన్కి చైర్పర్సన్ ఎవరు అని అంటే ఇండియా. వీ హ్యావ్ సర్వ్డ్ అండ్ వీఆర్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ సో టు హ్యావ్ దిస్ పీస్ ఇన్ ద వియత్నాం. దీని గురించి ఏంటి అంటే ఈ యొక్క లీడర్స్ రీకాల్ చేసుకుంటున్నారు లైక్ హౌ టు వాట్ ఎక్స్టెంట్ డస్ దట్ ఇండియా కంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ద పీస్ డెవలప్మెంట్ ఇన్ ద వియత్నాం అని చెప్పేసి మనకి మాట్లాడడం జరుగుతుంది. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈ యొక్క ఫామ్
మిన్ చిన్హ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం రిలేషన్స్ గురించి కూడా మనం ఏంటంటే డిస్కస్ చేయాలి. సో చూడండి, విజిట్ ఆఫ్ ద వియత్నామీస్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ వన్, welcoming the Vietnamese Prime Minister Pham Minh Chinh, the Prime Minister Modi highlighted the importance of something called as freedom of navigation. Freedom of navigation గురించి అయితే మనకి సో హైలైట్ చేయడం అయితే జరిగింది. స్పీకింగ్ అట్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, మిస్టర్ Minh Chinh echoed the India's position on maritime security and called for a collective approach to solve all the conflicts, particularly in the West Asian region and as well as మనకి మయన్మార్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేయడానికి మనం కలెక్టివ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ 2 to 3 పాయింట్స్ అబౌట్ వియత్నాం. వియత్నాం అనేటువంటిది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో లొకేట్ అయ్యి ఉందండి. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఏషియా అండ్ whereas వియత్నాం ఈజ్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. And it is bordered by China to the north, Laos to the northwest, Cambodia to the west and southwest, and then South China Sea to the east and as well as the south. Please try to have a look over the map అండి. సో I forgot to add the map here. సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కంట్రీస్ తోటి మనకి లావోస్, కాంబోడియా, సౌత్ చైనా సీ, సో వీటితోటి మనకి బార్డర్ అయితే అవుతుంది చైనా, అండ్ వీటితోటి మనకి బార్డర్ అయితే అవుతుంది మనకి వియత్నాం అనమాట. సో అండ్ ద క్యాపిటల్ ఆఫ్ ద వియత్నాం ఈజ్ హనాయ్. హనాయ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద వియత్నాం అండి. Hanoi is the capital of Vietnam. Who was the prime minister? Pham Minh Chinh. Pham Minh Chinh is the prime minister of the మనకి వియత్నాం. అండ్ అలాగనే వియత్నాం ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మనకి వియత్నాం కూడా ఒక మెంబరే. బట్ కానీ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ వియత్నాం. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ వియత్నాం అండి. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఇవే మనకి మెయిన్స్ రిలేటెడ్గా మీరు చూసినట్లయితే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం రిలేషన్స్. సో 1954లో వియత్నాంలో పీస్ని ఎన్ష్యూర్ అయ్యేలాగా చేయడానికి, పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ కమిషన్ అయితే కనుక వేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ద సూపర్విజన్ అండ్ కంట్రోల్, ICSC అని చెప్పేసి మనకి అండర్ ద జెనీవా అకార్డ్ 1954 అండర్లో మనకి వేయడం అయితే జరిగింది. ఆ యొక్క కమిషన్కి ఇండియా వాజ్ ద చైర్పర్సన్. సో దట్ క్లియర్లీ షోస్ అవర్ లీడర్షిప్ రోల్, సో దట్ క్లియర్లీ షోస్ అవర్ కమిట్మెంట్ అండ్ అలాగే మన యొక్క కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద పీస్ ప్రాసెస్ ఇన్ ద వియత్నాం. దాని గురించి అయితే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం రిలేషన్స్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు రాసేటప్పుడు. ఓకే, ఏంటి కమిషన్ పేరు? ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ సూపర్విజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రోల్. వియత్నాం క్యాపిటల్ వచ్చేసి హనాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఫామ్ మిన్ చిన్హ్. ఓకే, సెకండ్ వన్ చూడండి. ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద కాన్సుల్ జనరల్స్ ఆఫీస్ ఇన్ హనాయ్ యాజ్ ఎర్లీ యాజ్ 1956. 1954లో వన్స్ ద పీస్ గాట్ ఎస్టాబ్లిష్డ్, సో దెన్ 1956లో మనము కాన్సులర్ జనరల్ ఆఫీస్ కూడా మనము వియత్నాంలో హనాయ్లో ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. ఈ యొక్క కాన్సుల్ జనరల్స్ ఆఫీస్ ఏంటి అని అంటే కనుక ఇట్స్ లైక్ ఎవరైనా కూడా ఇండియన్స్ మన యొక్క ఆ కంట్రీలో ఉంటే కనుక వాళ్ళకి ఏ విధమైనటువంటి సపోర్ట్ హెల్ప్ కావాలన్నా కూడా మనకి ఈ యొక్క కాన్సులేట్ జనరల్ వాళ్ళు అయితే తీసుకుంటారనమాట. దెన్ ఇండియా హ్యాస్ గిఫ్టెడ్ ద ఇండిజీనియస్లీ బిల్ట్ ఇన్ సర్వీస్ బిల్ట్ మిసైల్ కార్వెటీ INS కిర్పన్ అని చెప్పేసి మనం 2023లో INS కిర్పన్ అని చెప్పేసి మనకి వియత్నాంకి ఇవ్వడం అయితే జరిగిందండి. INS కిర్పన్ అనేటువంటి కార్వెటీని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాంకి గిఫ్ట్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. దట్ షోస్ దేర్ సో ద డిఫెన్స్ రిలేటెడ్ కొలాబరేషన్స్. సో మనకి ఏంటంటే డీపనింగ్ డిఫెన్స్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఓకే, ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాప్ ఆఫ్ వియత్నాం. సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి లొకేట్ అయితే ఉంటుంది మనకి. ఓకే, దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ దట్ వాజ్ ఇన్ ద న్యూస్. సో వాట్ వాజ్ ద ఫస్ట్ వన్? ద ఫస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. దెన్ ఇఫ్ వి లెట్ us move to the next one. సో దట్ ఈస్ మనకి నెక్స్ట్ దానికి మనం వెళ్ళిపోయినట్లయితే కనుక స్వప్నిల్ కుసాలే గన్స్ డౌన్ ద థర్డ్ షూటింగ్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ. సో మనకి ఏంటి అని అంటే కనుక సో ఆల్రెడీ 2 మెడల్స్ మనకైతే రావడం అయితే జరిగింది అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. సో లైక్ ద 2 are బ్రాంజ్ మెడల్స్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక
ఓకే, సో ద విన్ షూటింగ్ మెడల్ ఇన్ ప్యారిస్ ఆఫ్టర్ ద మను బాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సరబ్జోత్ సింగ్. నిన్న మొన్న మనం చూడడం జరిగింది కదండి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మను బాకర్, సెకండ్ వన్ వచ్చేసి మను బాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సరబ్జోత్ సింగ్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి స్వప్నిల్ గుసాలే. ద థర్డ్ మెడల్ మనకి ఇండియాకి అయితే రావడం అయితే కనుక జరిగిందనమాట. చూడండి, స్వప్నిల్ కుసాలే హ్యాడ్ అన్ ఒలింపిక్ డెబ్యూట్ టు రిమెంబర్ విన్నింగ్ ఏ బ్రాంజ్ మెడల్, ఇండియాస్ థర్డ్ మెడల్ ఆఫ్ ద గేమ్స్ ఇన్ ద మెన్స్ 50-meter rifle 3 position event on Thursday. The 29-year-old from the Kambalwadi near the Kolhapur was lying in the 5th place at the end of these things. ఇవన్నీ మనకి అవసరం లేదండి అంతే. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇస్, సో జస్ట్ మనకి హూ వాజ్ దట్ పర్సనాలిటీ, టు విచ్ స్పోర్ట్ హీ ఈస్ అసోసియేటెడ్ విత్, అండ్ which medal he got secured. These are the 3 important points that you should know about. So chudandi, Swapnil Kusale is a professional Indian shooter who won a bronze medal in the men's 50-meter rifle event in the Paris Olympics 2024. And alage intaku mundu vachina valla gurinchi manam teeskunte Manu Bakar won the country's first medal in the individual category. Ime kuda manaki associated with the shooting only. And the second one, Manu Bakar and as well as Sarabjot Singh. Manu Bakar and Sarabjot Singh won the bronze medal in the mixed category. సో ఓకేనా, మిక్స్డ్ కేటగిరీలో మనకి డబుల్ కేటగిరీలో మనకి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక దే సెక్యూర్డ్ ద సెకండ్ బ్రాంజ్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ. సో ఇప్పటికి మనకి షూటింగ్లో ఈ 3 పీపుల్ మనకి ఫేమస్ పీపుల్ అండి. ఎవరెవరు? ఫస్ట్ వన్ వచ్చేసి మను బాకర్, సెకండ్ వన్ వచ్చేసి సరబ్జోత్ సింగ్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి స్వప్నిల్ కుసాలే. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వియత్నాం? ఫామ్ మిన్హ్ చిన్హ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వియత్నాం. దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఎస్, let us move to the next one. Disaster management bill tabled in Lok Sabha. So now if you see Wayanad incident గురించి కూడా మనం చూడడం జరిగింది. అరౌండ్ 300 people got died in the Wayanad landslide disaster అండి. సో therefore మనకి ఏంటి అని అంటే కనుక, సో to have the more provisions, so can more better provisions మనకి ఏంటి అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2024 అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే లోక్సభలో అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఈ బిల్ గురించి డౌన్ ద లైన్ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అవుతాయి. సో దేర్ఫోర్ ఈ బిల్లుకి సంబంధించిన ఒక 2 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. సో మన కంట్రీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఇది చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి మనకి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అయితే కనుక ఉంది మనకి. సో దాని మనకి ఏంటంటే దీనికి అమెండ్మెంట్ బిల్ హ్యాస్ బీన్ బ్రాటప్. ఆ పాయింట్స్ మనం రాసాను చూడండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఇంట్రడ్యూస్డ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 ఇన్ లోక్సభ రీసెంట్లీ. సో ద బిల్ సీక్స్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజాస్టర్ డేటాబేస్ అనేటువంటి దాన్ని ఒకటైతే క్రియేట్ చేద్దాము అని అనుకుంటున్నారటండి. అయితే అటు ద నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెవెల్స్. సో ద నేషనల్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెవెల్లో మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ డిజాస్టర్ డేటాబేస్ అనేటువంటి దాన్ని మనకి క్రియేట్ అయితే చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఈ డేటాబేస్లో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే కనుక, ఇట్ విల్ ఇంక్లూడ్ ఆల్ ద డిజాస్టర్ అసెస్మెంట్, ఒక డిజాస్టర్ గురించి అసెస్మెంట్ రిలేటెడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఫండ్ అలొకేషన్, ఎంత ఫండ్ అలొకేట్ చేశారు డీటెయిల్స్, ఫండ్ అలొకేషన్ డీటెయిల్స్, ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అయింది, ప్రిపేర్డ్నెస్ అండ్ మిటిగేషన్ ప్లాన్ ఏంటి. సో అలాగే రిస్క్ రిజిస్టర్ అంటారు అనమాట, అకార్డింగ్ టు ద టైప్ అండ్ సివియారిటీ ఆఫ్ ద రిస్క్. సో దాని యొక్క సివియారిటీ ఆఫ్ ద రిస్క్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఈ డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో దట్ మీన్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ బిల్ 2024 వచ్చేసి మనకి ఏంటి అని అంటే క్రియేషన్ ఆఫ్ ద డిజాస్టర్ డేటాబేస్. అండ్ అలాగనే సెకండ్ ఇంపార్టెంట్ ఒక అథారిటీని కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. ద బిల్ మేక్స్ ద ప్రొవిజన్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, UDMA, ఫర్ ద స్టేట్ క్యాపిటల్స్. సో స్టేట్ క్యాపిటల్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటువంటి దాన్ని ఒకటైతే ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. సో దట్ ఇంకా బెటర్గా మనకి యొక్క డిజాస్టర్స్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ లార్జ్ సిటీస్ హ్యావింగ్ ద మున్సిపల్ కార్పొరేషన్స్. సో స్టేట్ క్యాపిటల్స్లోని నెక్స్ట్ వచ్చేసి లార్జ్ సిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ మున్సిపల్ కార్పొరేషన్స్లోని మనకి ఈ యొక్క అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి ఈ బిల్ అండర్లో మనకి అదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండి. సో మెయిన్లీ మనం మాట్లాడుకుంటే ఈ బిల్కి సంబంధించి
వెరీ టూ ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ ఏ డిజాస్టర్ డేటాబేస్. సో క్రియేషన్ ఆఫ్ ఏ డిజాస్టర్ డేటాబేస్ అట్ ద నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెవెల్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటువంటి దాన్ని ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అంటే ఈ బిల్లో అనేది అదొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండి. అనదర్ వన్. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. Punitive tax on imported laboratory chemicals removed after the furore. నిన్న మనం క్లాస్లో చూసినట్లయితే హిందూ న్యూస్ అనాలిసిస్ మీరు వాచ్ చేసి ఉంటుంటే ఇంపోర్టెడ్ ల్యాబొరేటరీ కెమికల్స్ మీద 150% కస్టమ్స్ డ్యూటీ అయితే కనుక ఇంపోజ్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఒక న్యూస్ ఐటమ్ అయితే కనుక రావడం జరిగింది. సో దాని గురించి కంటిన్యూషన్ అండి. సో దాని గురించి కంటిన్యూషన్ ఏంటి అని అంటే కనుక సో నౌ దట్ 150% హ్యాస్ బీన్ రిమూవ్డ్. సో ఓకే, చూడండి, ఇన్ ఏ రిలీఫ్ టు scientists and researchers across the country, the finance ministry has clarified that all imported laboratory chemicals except denatured ethanol will be taxed at 10% instead of 150% as was the first proposed in union budget on July 23rd. So July 23rd మనకి పెట్టినటువంటి 150% ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేసి సో నౌ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ విల్ బి ట్యాక్స్డ్ అట్ ఓన్లీ 10% మాత్రమే అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఈ యొక్క ఇంపోర్టెడ్ ల్యాబొరేటరీ కెమికల్స్ని మనం చూసుకున్నట్లయితే కనుక దే ఆర్ ఎ క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ రీసెర్చ్. సో ద నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే కనుక imported laboratory chemicals are a critical component of research in nearly every domain of research. ఈ యొక్క ల్యాబొరేటరీ కెమికల్స్ లైక్ ఎంజైమ్స్ కానివ్వండి, లేకపోతే వీటిల్ని మనకి ఏంటి అంటే రియేజెంట్స్, ఎంజైమ్స్ అంటారు అనమాట. సో వీటిల్ని మనకి ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో వీటిల్లో కూడా జనరల్గా మాస్ ప్రొడక్షన్స్ అనేటువంటివి జరగవు. సో దేర్ ఫోర్ మనం ఏంటి అని అంటే కనుక వీటిని ఇంపోర్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, అదే చెప్తున్నారు చూడండి ఇక్కడ పాయింట్. దే ఇన్క్లూడ్ ద రియేజెంట్స్ అండ్ ఎంజైమ్స్ దట్ ఆర్ యూజువల్లీ ఎక్స్ట్రీమ్లీ స్పెసిఫిక్ and they are not mass produced, so thereby making them expensive and a significant overhead on the budget that scientists get for planning their research. The Customs Department defines laboratory chemicals as all chemicals, whether organic or inorganic, whether or not chemically defined, imported in packings not exceeding 500 grams or 500 millimeters, and which can be identified with reference to the purity, makings or other features to show them to be meant for use solely as the laboratory chemicals. So అవి మనకి ఏంటి అంటే laboratory chemicals అని చెప్పేసి సో solely used for that particular purpose అనేటువంటి మార్కింగ్స్ మనకి ఉండాలన్నమాట. అలాంటి వాటిని మనకి laboratory chemicalsగా మనకి కస్టమ్స్ వాళ్ళు అయితే కనుక ద కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కనుక క్లాసిఫై చేస్తారు. యాజ్ ద హిందూ రిపోర్టెడ్ దిస్ వీక్ సెవరల్ సైంటిస్ట్స్ వెంట్ ఇన్ టు ఎ టిజీ ఆఫ్టర్ కంపెనీస్ దట్ సప్లై దీస్ కెమికల్స్ ఇన్ఫార్మ్డ్ దెమ్ దే వుడ్ నౌ హ్యావ్ టు పే 1.5 times the usual rate for their goods. Senior scientists wrote to funding agencies such as Ministry of Science and Technology asking for clarification on the new rate, and even if the budget document had actually made a misprint by rating 150% instead of 15%. సో ఎర్లియర్ మనం నిన్నటి ఆర్టికల్లో చూసినట్లయితే ఈ యొక్క ఇంపోర్టెడ్ కెమికల్స్ మీద, ఇంపోర్టెడ్ ల్యాబొరేటరీ కెమికల్స్ మీద అరౌండ్ 150% కస్టమ్స్ డ్యూటీ అయితే ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి మనకి నిన్నటి ఆర్టికల్లో వచ్చిందండి. సో దీనికి సంబంధించి మనకి ఏంటి అంటే కంగారుపడి సీనియర్ సైంటిస్ట్ అందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ టాక్డ్ అబౌట్ సో దేర్ కన్సర్న్స్. సో ఇలా అయితే కనుక మన కంట్రీలో రీసెర్చ్ అనేటువంటిది ఇంకా ఇదైపోతుంది, ఇంకా టఫ్ అయిపోతుంది, ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. మరి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎప్పుడైతే అంత ఎక్స్పెన్సివ్ అయిపోతుందో దాని నుంచి వచ్చేటువంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంతే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అని చెప్పేసి మనకి నిన్న వీళ్ళు ఆర్గ్యుమెంట్ అయితే చేశారండి. యాజ్ ఇట్ ఎమర్జ్డ్ దిస్ వాజ్ నాట్ ఎ misprint. The Customs Department had hiked its rate allegedly to rein in imports of ethanol that were being brought in as laboratory chemicals to avoid the customs duty of 150%. So there are broadly two kinds of ethanol of varying grades sourced from grain and used in these things. Yes. Okay, so scientists told the Hindu that denatured alcohol is made by several local manufacturers and does not need to be imported. However, the finance ministry notification also said that any laboratory chemical imported need to be accompanied by a letter that says that the good will be used only for a laboratory and for research purpose and not further traded for commercial gains.
ఓకే. సో ఫైనాన్స్ మినిస్ట్రీ నోటిఫికేషన్ ఏంటి అని అంటే కనుక ఏం చెప్పారు అని అంటే ఈ యొక్క ల్యాబొరేటరీ కెమికల్స్ అనేటువంటివి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ల్యాబొరేటరీ రీసెర్చ్ను క్యారీ అవుట్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప వేరే కమర్షియల్ గెయిన్స్కి వీటిని ట్రేడ్ చేయకూడదు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. దిస్ ఈజ్ ఏ కంటిన్యూషన్ టు ఎస్టర్డేస్ ఆర్టికల్ అండి. నిన్న మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంపోర్టెడ్ కెమికల్స్ మీద 150% కస్టమ్స్ డ్యూటీ ఇంపోజ్ చేస్తారు అని చెప్పేసి వచ్చింది. ఈవేళ క్లారిఫికేషన్ ఏంటంటే నో, ఇట్ ఈస్ యాజ్ యూజువల్, ఇట్ వాజ్ 10% ఓన్లీ. ఇట్ వాజ్ యాజ్ యూజువల్ 10% ఓన్లీ. సో that now better research can be promoted because of that particular thing. Yes, let us go to the next one. India's per capita income to hit a quarter of US levels in 75 years అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే మరొక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎస్, ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ పెర్ క్యాపిటా ఇన్కమ్ టు హిట్ ఏ క్వార్టర్ ఆఫ్ యూఎస్ లెవెల్స్ ఇన్ 75 ఇయర్స్ అండి. ఇది మనకి ఏంటి అని అంటే దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ వాజ్ గివెన్ బై ద వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అండ్ రీసెంట్గా వాళ్ళు ఏంటి అని అంటే కనుక వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024. అండ్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ మనకి ఏంటి అని అంటే చూడండి, ఇండియా మే బీ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ, but it will take 75 years for its per capita income to reach a quarter of the United States income levels. If the current trend continues, the World Bank warned on Thursday, identifying it as one of the 100 odd countries, including China, that face the risk of falling into the middle income trap. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ సో నౌ ద వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏంటి అని అంటే కనుక వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అండి. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ మనకి వరల్డ్ బ్యాంక్ ఏం ఆర్గ్యూ చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ వార్నింగ్ బేసికల్లీ టు ఇండియా, బేసికలీ సేయింగ్ దట్ ఇఫ్ యువర్ డెవలప్మెంట్ లెవెల్స్ కంటిన్యూ ఇన్ దిస్ పేస్, ఈ పేస్లో మీరు వెళ్తూ ఉంటే కనుక, ఈ కరెంట్ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతూ ఉంటే కనుక ఇట్ టేక్స్ 75 years ఫర్ యూ, okay, to get at least the quarter of the US levels, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఇన్కమ్ లెవెల్స్ తీసుకున్నట్లయితే కనుక క్వార్టర్ ఆఫ్ ద US లెవెల్స్ మీకు రీచ్ అవ్వడానికి 75 years అయితే పడుతుంది అని చెప్తున్నారు. అండ్ అలాగనే ఇంకేం చెప్తున్నారు అని అంటే కనుక మిగతా కంట్రీస్ కూడా చెప్తున్నారు చూడండి. అట్ ద కరెంట్ ట్రెండ్స్ ఇట్ విల్ టేక్ చైనా మోర్ దాన్ 10 years జస్ట్ టు రీచ్ 1/4 of US ఇన్కమ్ పర్ క్యాపిటల్. ఇండోనేషియా విల్ నియర్లీ 70 years అండ్ ఇండియా విల్ టేక్ 75 years ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ పర్టికులర్ ఇన్కమ్ లెవెల్స్ రావాలి అని అంటే కనుక ఓల్డ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని మనము ఫాలో అవ్వకూడదు. ద వరల్డ్ బ్యాంక్ మనకి చూసినట్లయితే కనుక చెప్తున్నారండి ఇక్కడ ద వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి హెడ్ ఇక్కడ మనకి మాట్లాడుతూ వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఓకే ద గిల్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే సో ద ఓల్డ్ పాలసీస్ ఇఫ్ దే స్టిక్ విత్ దట్ ఆఫ్ ద వరల్డ్ ప్లే బుక్ మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ విల్ లూజ్ ద రేస్ టు క్రియేట్ ఎ రీజనబుల్లీ ప్రాస్పరస్ సొసైటీ బై ద మిడిల్ ఆఫ్ ద సెంచరీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ద నేషన్స్ సచ్ యాజ్ చైనా, India, Brazil, South Africa, they are facing the serious obstacles in the efforts to become the high-income countries. Reckoned, the World Bank concluded that countries which are growing wealthier usually hit a trap at about 10% of annual US GDP. This is currently equivalent of $8,000 or the middle of the range of what the bank classifies as middle income countries. వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తున్నారు. ఏమని అని అంటే కనుక ఈ పాయింట్ చూడండి. ఓకే, it would be fair to conclude that it would be a miracle if the today's middle income economies managed to do in 50 years what Korea did it in just 25 years. So they are taking the example of the South Korea, like how it increased so its income levels, మిడిల్ ఇన్కమ్ ఎకానమీ నుంచి ఇన్కమ్ లెవెల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు తీసుకుంటే ఇప్పుడున్నటువంటి కంట్రీస్ యొక్క కరెంట్ పేజ్ మనం తీసుకున్నట్లయితే కనుక ఈవెన్ దో దీస్ కంట్రీస్ ఇఫ్ దే మేనేజ్ టు డూ ఇఫ్ దే కమ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ బై విత్ ఇన్ అట్లీస్ట్ 50 years లోపల అయినా సరే వీళ్ళు బయటకు వచ్చేయగలిగితే కనుక దట్ విల్ బి డెఫినెట్లీ ఒక మిరాకిల్ అని చెప్పేసి మనకి వరల్డ్ బ్యాంక్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క రిపోర్ట్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే పబ్లిష్ చేసిందో మీరు దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ని మీరు ఖచ్చితంగా మీరు రాయొచ్చండి మీ యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో. బట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మీకు తెలియాల్సింది ఏంటంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేటువంటిది ఎవరు పబ్లిష్ చేస్తారు అనేటువంటిది తెలియాలి. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తారు. ఎస్, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి.
ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ ఆర్టికల్స్. మీకు ఈ ఆర్టికల్స్ నచ్చుతున్నాయి, మీకు అర్థమవుతున్నాయి అని చెప్పేసి మేము అనుకుంటాము. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్స్ మీకు అర్థమవుతూ ఉంటే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి, అండ్ యాజ్ వెల్ యాజ్ షేర్ యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్, సో దట్ వీ విల్ కమ్ టు నో అండ్ వీ విల్ ఇంక్రీజ్ ఆర్ ఇది ఇంకా డెడికేషన్ తోటి, ఇంకా ఇంతకంటే ఎగ్జైట్మెంట్ తోటి మేము ఇంకా చెప్పడానికైతే మాకు అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు ఏంటి అంటే హిందూ పేపర్ నుంచే వస్తాయి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ద రెస్ట్ అదర్ 50% వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి వాటి నుంచి మనకి ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ 50% హిందూ పేపర్ని మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాము. ద రెస్ట్ 50% అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్స్ని మనం కవర్ చేయడానికి సో వీఆర్ యూజింగ్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ అనదర్ ఇంపార్టెంట్ కోర్స్ కాల్డ్ యాజ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఆల్రెడీ ఈ కోర్స్ అయితే రన్ అవుతోందండి. ఓకేనా, డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనం ఇక్కడ చెప్తున్నాము. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్. సో ఓకే, మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. బైలింగ్వల్ మోడ్లోనే మనకి క్లాసెస్ అనేటువంటివి ముందుకు వెళ్తూ ఉంటాయి. అండ్ అలాగే మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మరి చదువుకుంటూ వెళ్తే ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదండి. సో క్విజెస్ యాజ్ వెల్, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ క్విజెస్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. బట్ యాజ్ ఏ 50% డిస్కౌంట్ కింద మనం దీన్ని 5,000 రూపీస్కి మనం దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఇది మీకు 5,000 రూపీస్ పర్ మంత్ కాదండి, ఆర్ పర్ 3 months కాదు. ఇట్ వాజ్ ఫర్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు ఒక్కసారి మాత్రమే పే చేస్తారు, బట్ యూ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. టిల్ మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీరు ఏంటి అని అంటే ఈ కోర్సుకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని మీరైతే కనుక పొందొచ్చు. అండ్ మనము డిస్కస్ చేసేటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి మనం ఆర్టికల్స్ని కవర్ చేస్తాము. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ సీరియస్ ఆస్పిరెంట్, ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ దీస్ క్లాసెస్ విల్ డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్, మీరు బిగినర్ అయితే మీకు ఇంకా బాగా ఉపయోగపడతాయండి. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు అయితే మీరు ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యే విధంగా మీరు ఎలా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఎస్, దెన్ అట్ ద సేమ్ టైం ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. సో చాలామంది ఏంటి అని అంటే బిగినర్స్, ఇఫ్ యూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్, ఎన్సీఆర్టీస్ చదవమని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ హౌవర్ ఎన్సీఆర్టీస్ని హోలిస్టిక్గా ఎలా కవర్ చేయాలి అనేటువంటిది చాలామందికి తెలియదు. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్ మనం ఏంటి అని అంటే కనుక ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పి మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు క్లాసెస్ 6th నుంచి 12th వరకు మనకి అన్ని మెయిన్ ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫీ వచ్చేసి మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంట్గా మనం దీన్ని 5,000 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయబడడం అయితే జరుగుతుంది. ఓకే, సో యూ కెన్ గెట్ ఇట్ ఫర్ 5,000 రూపీస్ ఓన్లీ. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మన యొక్క టీం మీ రిలేటెడ్ డౌట్స్ అన్నీ కూడా మీకు అడ్రస్ అయితే చేస్తారు. Yes, let us move forward to the next important article, mental health matters. ద సైకలాజికల్ ప్రెషర్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇది మీ గురించి అయితే మెన్షన్ చేశారండి ఇది. సో దెన్ మీ గురించి మాట్లాడడానికే ఇది మనం ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్ని నేను ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో చూడండి, సో అసలు ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చేస్తున్నారు అనేటువంటిది, అసలు ఇది ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు అనేటువంటిది చూడడం జరిగింది. చూడండి, ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద స్టూడెంట్స్, లైక్ ఫ్యామిలీ నుంచి ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ అంటే పీర్ ప్రెషర్, అండ్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ ప్రెషర్. సో ఓకే, ఆఫెన్, సమ్ టైమ్స్, రేర్లీ, నెవర్ అని చెప్పేసి మనకి ఏంటంటే రకరకాల కేటగిరీస్ తోటి ఇన్ పర్సంటేజెస్తో మనకి చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే వైల్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ సఫర్డ్ దీస్ ప్రాబ్లమ్స్ లైక్ లోన్లీనెస్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఫియర్ ఆఫ్ అండర్ పెర్ఫార్మెన్స్. సో మేము సరిగ్గా పెర్ఫామ్ చేయలేము అనేటువంటి ఫియర్ కూడా. అండ్ అలాగే స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ సో మెనీ ఎమోషన్స్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చూడండి, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెర్వస్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, లోన్లీనెస్, ఫియర్, సాడ్నెస్, యాంగర్, డిప్రెషన్, జెలసీ, ఇలా ఎన్ని రకాలటువంటి ఎమోషన్స్
గురించి వెదర్ ఈజ్ ఇట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ నో చేంజ్ అనేటువంటివి మనకి ఈ యొక్క ఇదిలో మనకి టేబులర్ ఫార్మాట్స్లో మనకి చూపించడం అయితే జరిగిందండి. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇదంతా కూడా మనకి దేని గురించి అని అంటే రీసెంట్గా మీరు ఈ యొక్క ఢిల్లీ బేస్మెంట్ ఇష్యూ గురించి మీరు చూసినట్లయితే అరౌండ్ 3 people హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండి, అన్ఫార్చునేట్లీ. సో దట్స్ ఎ వెరీ వెరీ ప్యాథటిక్, చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట అది మనకి. బికాస్ దే వెంట్ దేర్ విత్ సో మెనీ డ్రీమ్స్, సో ఇన్ దేర్ లైఫ్స్ కదా అచీవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. సో చూడండి, ద రిలెంట్లెస్ ప్రెషర్ to succeed can lead to a host of complications for the UPSC aspirants. When asked about their experiences with stress, loneliness and fear of underperformance, 6 in 10 aspirants reported having the feelings of loneliness, while 7 in the 10 experienced the stress. So the recent flooding of the basement of a coaching institute in Delhi has drawn our attention to the precarious living conditions of UPSC aspirants. While the tragic event has highlighted several systemic lapses, it also alludes to the grueling journey that countless students are embarking on while facing academic and economic pressures. These pressures end up taking a toll on their mental health. As per the National Crime Records Bureau ADSI report 2021, 35 students end up taking their lives every day. So the Lokaniti CSDC data reveals that about a quarter of UPSC aspirants know someone who has either harmed themselves or attempted to commit suicide because of due to the pressure. So very so the dangerous situations అయితే మనకు ఉన్నాయండి. అయితే రీజన్స్ ఫర్ ఓవర్వెల్మింగ్ ప్రెషర్, ఇంత ఓవర్వెల్మింగ్ ప్రెషర్ ఎందుకు ఇంతలా ఉంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి. ద అకాడమిక్ రిగర్ రిక్వైర్డ్ ఫర్ క్లియరింగ్ ద UPSC ఈజ్ daunting. The syllabus is vast and aspirants end up studying 10 to 12 hours a day, sacrificing their sleep, a social life and sometimes even the basic self care కూడా మనకి తీసుకోకుండా. సో చాలామంది ఏంటి అని అంటే కనుక సో ప్రాపర్ స్లీప్ అనేటువంటిది కూడా లేకుండా సో చాలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ద పర్పెచువల్ నీడ్ టు స్టే అప్డేటెడ్ విత్ కరెంట్ ఈవెంట్స్ యాడ్ టు దిస్ పర్టికులర్ బర్డెన్, క్రియేటింగ్ ఏ వీషియస్ సైకిల్ ఆఫ్ స్ట్రెస్. సో యూపీఎస్సీ ఈస్ బేసికల్లీ నాట్ స్టాటిక్ ఎగ్జామ్ కదండి, ఇట్ వాజ్ ఏ డైనమిక్ ప్లస్ స్టాటిక్. సో దట్ మీన్స్ యూ నీడ్ టు గెట్ అప్డేటెడ్ విత్ ద కరెంట్ అఫైర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ద స్టాటిక్ పోర్షన్స్ యాజ్ వెల్. సో ఆ రెండింటి యొక్క ఆ మిక్స్డ్ బ్లెండ్ అనేటువంటిది మనకు తెలియాలన్నమాట. సో అదే చెప్తున్నారు. సో ఎగ్జామ్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక దే నీడ్ టు గెట్ అప్డేటెడ్ విత్ ద కరెంట్ ఈవెంట్స్ ఆల్సో. ఇన్ ఫ్యాక్ట్ అవర్ డేటా రివీల్స్ దట్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ఫ్రీక్వెంట్లీ ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ప్రెషర్. దిస్ ఈస్ ఫర్దర్ కాంపౌండెడ్ బై అన్ యాంగ్జైటీ ఆఫ్ అండర్ performance which was reported by 1 in every 3 times. Yes. Okay, many aspirants coming from the humble backgrounds like making the preparation process a significant financial investment as well. A significant number of the students come from low income groups. Data indicates that less than 1/6 of the aspirants have a monthly income of between 30,000 to 50,000, while close to 2 of every. It is also important to know that another 1/6 of UP have a farmer as a main earner and little less than 1 in every come from the families with skilled aspirants. So how backward they are అనేటువంటిది మనకి చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఎగ్జార్బిటెంట్ కోచింగ్ ఫీజ్ పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మీకు ఎంతలా ఉంది అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కోచింగ్ ఫీజ్ ఫర్దర్ ఎగ్జార్బిటేట్ ద ఫైనాన్షియల్ ప్రెషర్. డేటా ఇండికేట్స్ దట్ క్లోజ్ టు హాఫ్ ఆఫ్ ద aspirants spend about 1 to 2 lakh annually on coaching. 29% spend 2 to 3 lakh, while only 5% spend more than 3 lakhs. Additional cost for housing, meals, stationery, transport can again become the cumbersome. So these are the main important issues that are highlighted in this particular article with respect to the strugglings which are being faced by UPSC aspirant. So that what I can say is, so definitely you have to provide some time to your basic self-care and as well as you need to ensure that you should have a proper sleep, okay, and you should also see that this examination is not a life and death examination. This is just take it as a one more examination ante tappa don't take it as a life challenge ga teeskuni, don't create unnecessary stress on your minds just treat it as a one more exam, that's it, nothing more than that. So you give your 100% efforts, okay, so rest depends upon the fate, okay.
అంతే తప్ప మనం ఏంటి అని అంటే కనుక అన్నెసెసరీ ప్రెషర్స్ని మనం ఇంపోజ్ చేసుకుని లైక్ ఏంటి అని అంటే కనుక అన్నెసెసరీగా మన లైఫ్ని మనమే రూన్ చేసుకోవడం కాన్సెప్ట్ కాదండి. ఇక్కడ ఏంటి అని అంటే కనుక సో నౌ దట్స్ అ వెరీ బిగ్ డ్రీమ్. సో ద బిగ్ డ్రీమ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ బిగ్ స్ట్రగుల్స్. సో ద పీరియాడిక్ గ్యాప్స్ ఎక్కడికక్కడ మనం తీసుకుంటూ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ అయితే కనుక మన ప్రిపరేషన్ని మనము కంటిన్యూ అయితే చేయాలి. సో అంతే తప్ప మనం ఏంటి అని అంటే ఆ బర్న్అవుట్ అయిపోకూడదు అనమాట. ఎస్ అండి. లెట్ us గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి మెంటల్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటిది మనకి ఈ ఆర్టికల్లో మనకైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఎ వర్డిక్ట్ ఆన్ మనీ బిల్ దట్ ఇండియా అవేట్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయితే చేశారనమాట. సో ఇదంతా కూడా దేని గురించి అంటే కనుక మనీ బిల్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు లైక్ రకరకాల బిల్స్ ఉంటాయి అని చెప్పి, ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అని. ఇక్కడ ముందు మనం 2 బిల్స్ చూసుకుంటే ఆర్డినరీ బిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనీ బిల్స్ తీసుకున్నాం అనుకోండి. ఆర్డినరీ బిల్స్ విషయానికి వస్తే ఆర్డినరీ బిల్ మీరు తీసుకున్నట్లయితే కనుక ద ఆర్డినరీ బిల్ హ్యాస్ టు బీ పాస్డ్ ఇన్ లోక్సభ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ లోక్సభలో ఇంట్రడ్యూస్ అయ్యిందనుకోండి, అది లోక్సభలో పాస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బీ పాస్డ్ ఇన్ ద రాజ్యసభ. లోక్సభలో పాస్ అవ్వాలి, రాజ్యసభలో పాస్ అవ్వాలి. దెన్ ఇట్ హ్యాస్ టు గెట్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ యాజ్ వెల్. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా మనకి సో అయిన తర్వాత ఈ యొక్క బిల్ అనేటువంటిది మనకి యాక్ట్గా మనకి మారుతుంది. అలా కాకుండా మనీ బిల్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక మనీ బిల్ అనేటువంటిది లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. రాజ్యసభకు వచ్చేసరికి రాజ్యసభకి ఎటువంటి పవరు ఉండదు. అమెండ్మెంట్స్ని రిజెక్ట్ చేసేటువంటి పవరు ఉండదు. ఓకే, పవర్స్ ఆర్ లిమిటెడ్ పవర్స్ ఉంటాయన్నమాట. దెన్ ఇట్ విల్ మూవ్ టు ప్రెసిడెంట్. దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్కి మూవ్ అయిపోవచ్చు. అంటే ఏంటంటే మనీ బిల్ అనేటువంటిది లోక్సభ నుంచి మనకి దిట్ విల్ మూవ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో హియర్ రాజ్యసభలో పాస్ అవుతుంది. బట్ హౌఎవర్ ఇన్ కేస్ రాజ్యసభ రిజెక్ట్ చేయడానికి లేదు. ఒకవేళ ఏంటి అని అంటే కనుక ఒకవేళ ఏమైనా అమెండ్మెంట్స్ చేయడానికి లేదనమాట. అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే సజెషన్స్గా ఇవ్వాలంతే తప్ప అవి మళ్ళీ లోక్సభ మీద బైండింగ్ అయితే కనుక కాదు. అంటే క్లియర్లీ ఇట్ ఈస్ బేసికల్లీ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక లూప్ హోల్ లాగా దీన్ని మనకి ఏంటి అని అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ మిస్యూజ్ అయితే చేస్తున్నారు. రాజ్యసభని ఎప్పుడైనా బైపాస్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు ఆర్డినరీ బిల్లుని మనీ బిల్లుగా డిక్లేర్ చేసి సో రాజ్యసభని బైపాస్ చేసి మనకి లోక్సభ నుంచి రాజ్యసభ జస్ట్ ఫార్మాలిటీకి వెళ్ళి వచ్చేసి ప్రెసిడెంట్కి వెళ్ళిపోతుంది అని చెప్పి మనకి దీని గురించి చెప్పడం జరుగుతుందండి. కమింగ్ వీక్స్లో మనకి సుప్రీంకోర్టు 7 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అయితే దీని మీద అయితే మనకు ఉంది. లైక్ మనీ బిల్ రూట్ ఈ విధంగా మనకు తీసుకోవడం దాని గురించి ఆ యొక్క జడ్జిమెంట్ ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది దీని మీద. మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. ఆథర్ మాట్లాడుతూ ఫస్ట్ అసలు మనీ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ ఏ ఆర్టికల్లో డిఫైన్ చేశారు, ఒక బిల్లుని మనీ బిల్గా ఎవరు డిఫైన్ చేస్తారు, అసలు వాట్ ఆర్ ద వేరియస్ ఇన్సిడెంట్స్ వేర్ ఈ మనీ బిల్ లూప్ హోల్ యూజ్ చేశారు అనేటువంటి పాయింట్స్ అన్ని మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. సో చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ నెంబర్ 110 of 1 which defines money bill creates a deeming fiction. It details a list of subjects like including the imposition or abolition of a tax, ఏదైనా ఒక ట్యాక్స్ని ఇంపోజ్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా, లేదా రెగ్యులేషన్ ఆఫ్ ద బారోయింగ్ ఆఫ్ మనీ, అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్ అవుట్ ఆఫ్ ద కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ మెనీ మ్యాటర్ ఇన్సిడెంట్ దేర్ టు, ఇవన్నీ కూడా మనకి మనీ బిల్ అండర్లోకి వస్తాయన్నమాట. అండ్ మనీ బిల్ని ఎవరు డిక్లేర్ చేస్తారు, మేక్స్ ఇట్ క్లియర్ దట్ ద స్పీకర్ ఆఫ్ Lok Sabha shall have the final say in determining whether a proposed legislation is a money bill or not. ఒక బిల్లుని మనీ బిల్లా కాదా అని చెప్పేసి డిక్లేర్ చేసేటువంటి పవర్ స్పీకర్ ఆఫ్ లోక్సభకి మాత్రమే ఉంటుంది. అండ్ ఒక బిల్లు మనీ బిల్గా డిక్లేర్ చేయాలి అని అంటే ఆర్టికల్ నెంబర్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మాత్రమే, ఎయిదర్ ఓన్లీ ఏదైనా ఒక్కటైనా లేకపోతే ఆర్టికల్ 110లో ఉన్న అన్ని అయినా గురించి మాత్రమే ఉంటేనే ఆ బిల్లుని మనీ బిల్లుగా మనం డిక్లేర్ చేయాలి స్పీకర్. అంతే తప్ప ఈ ప్రొవిజన్స్ కాకుండా మరి ఏదైనా వేరే ప్రొవిజన్స్ ఉంటే కనుక, అంటే ఆర్టికల్ నెంబర్ 110లో మెన్షన్ చేసినవి కాకుండా వేరేవి ఏవైనా ఉంటే కనుక అప్పుడు ఆ బిల్లుని మనీ బిల్లుగా ట్రీట్ చేయకూడదు.
ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద పాయింట్ అండి. సో సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఆథర్ అంటున్నారంటే, ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 110లో ఏదో ఒక ప్రొవిజన్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గెటింగ్ ద మనీ అవుట్ ఆఫ్ ద కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ప్రొవిజన్ని పెట్టి, మిగతా వేరే అన్నెసెసరీ అంటే మనీ బిల్ డెఫినేషన్లో రానటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ ఈ పలానా బిల్లు మనకి రాజ్యసభ నుంచి వెళ్తే కనుక ఇది ఖచ్చితంగా పాస్ అవ్వదు అనుకునేటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా మనకి ఈ బిల్లో యాడ్ చేసేసి, కలరబుల్ లెజిస్లేషన్ అంటారు, ఈ బిల్లో మనకి యాడ్ చేసేసి దాన్ని మనీ బిల్గా స్పీకర్ చేత డిక్లేర్ చేయించి రాజ్యసభని బైపాస్ చేసి ప్రెసిడెంట్కి మూవ్ చేసేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, రాజ్యసభ యొక్క రోల్, దేర్ ఇస్ ఎ హ్యూజ్ రోల్ ఫర్ రాజ్యసభ యాజ్ వెల్. అలా రాజ్యసభని బైపాస్ చేయడం ఇలా కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రానున్న కమింగ్ వీక్స్లో మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దీని గురించి రానుండడం కూడా ఉంది. సో అది మనకి ఆ యొక్క జడ్జిమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది మనకి చాలా హ్యూజ్ రామిఫికేషన్స్ని ఖచ్చితంగా క్రియేట్ చేయగలదు. లైక్ ఇట్ విల్ షో అస్ ద రోల్ ఆఫ్ రాజ్యసభ. ఈ విధంగా ఒక బిల్లుని మనీ బిల్గా డిక్లేర్ చేయించి, అంటే ఆ యొక్క లూప్ హోల్ని ఇది చేయించి చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుందండి. అలా మాట్లాడుతూ 3 ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ యాక్ట్ 2017 గురించి మాట్లాడారు. ఈ ఫైనాన్స్ యాక్ట్ 2017 ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ మ్యాటర్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రిబ్యునల్స్కి సంబంధించి చాలా మ్యాటర్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ okay, the law made the sweeping changes to the functioning of tribunals, invading the process principles essential to maintenance of judiciary's independence ivanni kuda. So the law, quite apart from rearranging the panels and bodies, also granted to union executive a carte blanche to make rules on how the subsisting tribunals. So there is no doubt that the Finance Act had elements in it that touched upon the subjects contained in Article 110 of Clause 1. For example, the law determined the salaries payable to the members of tribunals out of the Consolidated Fund of India. Those classes could be attributable to items which would ordinarily be termed as a money bill. But for the most part, the legislation made the amendments to substantiative laws and encroached into the areas and beyond the subjects enlisted in Article 110 of the Constitution. So, ఇక్కడ మనకు ఆథర్ ఏం ఐడెంటిఫై చేస్తున్నారు అని అంటే, ఏం చెప్తున్నారు అని అంటే కనుక, ఫైనాన్స్ యాక్ట్ 2017 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఫైనాన్స్ యాక్ట్ 2017లో మనకి ఏం చేశారు అని అంటే కనుక జనరల్గా ఒక బిల్, ఇప్పుడు ఫైనాన్స్ యాక్ట్ 2017 మనీ బిల్గా మనకి ఇది చేశారు. ఇప్పుడు మనీ బిల్ అంటే ఆర్టికల్ నెంబర్ 110లో ఉన్నటువంటి ప్రొవిజన్స్లో ఏదర్ ఒకటి కానీ లేకపోతే అన్నీ కానీ ఏవైనా ప్రొవిజన్స్ ఉండుండొచ్చు. సో అన్నట్టుగా గవర్నమెంట్ ఏం చేశారు అని అంటే కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి శాలరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అలవెన్సెస్ గురించి ఒక ప్రొవిజన్ని మెన్షన్ చేశారు. బట్ దాంతో పాటుగా కూడా ఆర్టికల్ 110లో లేనటువంటి ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా మనకి యాడ్ చేసి దీన్ని మనీ బిల్గా డిక్లేర్ చేయించి పాస్ చేశారు అని చెప్పేసి మనకి ఒక క్రిటిసిజం అయితే ఉందండి ఈ పర్టికులర్ బిల్ మీద. దట్ ఈస్ వాట్ ఈస్ ద కలరబుల్ లెజిస్లేషన్. లైక్ వైజ్ ఆధార్ కేసు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ కేసుగా మాట్లాడారు. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఫైనాన్స్ యాక్ట్ 2019 గురించి మనకి ఇక్కడ మాట్లాడారు. చూడండి, ఫైనాన్స్ యాక్ట్ 2019 గురించి కూడా మనకి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ద ఫైనాన్స్ యాక్ట్ 2019 మేడ్ ఫార్ రీచింగ్ అమెండ్మెంట్స్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ త్రూ ఏ మనీ బిల్. మనీ బిల్ రూట్ ద్వారా మనకి ఫైనాన్స్ యాక్ట్ 2019 కూడా ఏం చేశారు అని అంటే కనుక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని చాలా అమెండ్మెంట్స్ చేశారు. దీస్ చేంజెస్ మేడ్ ఇన్క్లూడ్ ఆల్టరేషన్స్ టు ద డెఫినేషన్ ఆఫ్ వాట్ కన్స్టిట్యూట్స్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ బిస్టోవల్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రాకోనియన్ పవర్స్ ఆఫ్ అరెస్ట్, అటాచ్మెంట్ అండ్ సెర్చ్ అండ్ సీజర్. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక మనీ బిల్ రూట్ ద్వారా మనకి ఇవన్నీ యాడ్ చేయడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఏంటంటే ఆథర్ చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్గా ఏం చెప్తున్నారు అని అంటే అప్పర్ హౌస్ హ్యాజ్ ఏ వెరీ ఇండిస్పెన్సిబుల్ రోల్ అయితే ఉంది టు ఎన్ష్యూర్ ఫెడరల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ with respect to the Supreme Court judgment to ensure that this money bill route అనేటువంటిది ఫర్దర్గా మనకి ఈ యొక్క లూప్ హోల్ని యూజ్ చేయకుండా మనకి
ఇది చేయాలి సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని కన్క్లూడ్ చేస్తున్నారనమాట ఫైనల్ పాయింట్. సో మీరు చూసినట్లయితే దీనికి నేను సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేశానండి. దిస్ ఆర్టికల్ డిస్కసెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ అప్కమింగ్ రూలింగ్ ఆన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2017 యాజ్ ఏ మనీ బిల్. ఇట్ ఎగ్జామిన్స్ ద implications of the classification for the balance of power between Lok Sabha and Rajya Sabha, and also highlights the concerns about potential misuse of money bill to bypass the legislative scrutiny. రాజ్యసభ స్క్రూటనీని మనకి ఏంటి అని అంటే కనుక బైపాస్ చేయడానికి పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ మనీ బిల్ రూట్ని ఇది చేయకూడదు అని చెప్తున్నారు. ద రూలింగ్ విల్ అడ్రస్ critical issues about federal structure and the legislative process in India. Here in this case author has given 3 examples like Finance Act 2017, Aadhaar Act గురించి మెన్షన్ చేశారు, Finance Act 2019 గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. So therefore we have to wait and watch with respect to the judgment of the Supreme Court of India over the usage of declaring the money bill route తీసుకోవడం గురించి మనకి ఏంటి అనేటువంటిది. సో వెయిట్ చేసి మనం ఉండాలండి. దీని గురించి ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఇన్ మెయిన్స్ ఆర్ ఈవెన్ ఇన్ ప్రిలిమ్స్ ఆల్సో మీకు క్వశ్చన్ అయితే వస్తుంది. Now coming to the today's question, Pham Minh Chinh is often seen recently in the news. Is the Prime Minister of Pham Minh Chinh is the Prime Minister of which of the following countries? A. Laos, B. Myanmar, C. Vietnam, and as well as D. Indonesia. If you know the answer, please comment your answer and please comment your answer, and at the same time if you have liked the video please like it. And there was one more small announcements. ఎవరైతే గ్రూప్ ఎగ్జామ్స్కి స్టేట్ గ్రూప్స్ లెవెల్ ప్రిపేర్ అయితే ఉన్నటువంటి వాళ్ళకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 దగ్గర మనకు సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయండి. వాళ్ళకి సంబంధించి గ్రూప్ 1 ఫీ మనం ఛార్జ్ చేసేటువంటి 35,000, ఇది మీకు 25,000కి ఆఫ్టర్ డిస్కౌంట్ లభిస్తుంది. గ్రూప్ 2 వచ్చేసి 25,000 రూపీస్, ఇది మీకు 18,000కి మీకు లభిస్తుంది. ఒకేసారి అమౌంట్ పే చేయలేము 25-18 పే అనుకున్న వాళ్ళు ఈఎంఐ 5,000 పర్ మంత్లో కూడా మీరు పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ కూడా మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీరు గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 రిలేటెడ్ డౌట్స్ అన్నీ కూడా మీరు అడగచ్చు. అడిగి మీరు ఆ రిలేటెడ్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సేమ్ అప్లైస్ అండి. సో ఇది కూడా మీకు 35,000కి అయితే వస్తుంది. 25,000కి మనం డిస్కౌంటెడ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. గ్రూప్ 2 25,000, 18,000కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈఎంఐ ఈజ్ లైక్ 5,000 పర్ మంత్గా మనకి వస్తుందన్నమాట. ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ యూ కెన్ కాల్ అస్ అట్ దిస్ పర్టికులర్ నెంబర్ టు ఇన్క్వైర్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్. ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవడానికి ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. Yes, okay friends, that's it for today. And this is the question. Pham Minh Chinh, he is often seen recently in the news, is a Prime Minister of which of the following countries? So try to comment your answer if you know it, and at the same time please like the video if you like it. Show your love in the form of likes and as well as comments. Yes, okay friends, thank you so much. Let's meet again tomorrow. Until then, happy learning. Bye bye Andy.